వాస్తవానికి 2 సంవత్సరాల తరువాత సర్పంచ్ ఎలక్షన్లు అయినా నినాక మొన్న మేము వచ్చినాము. కార్యదర్శులు పాపము ఉన్న ఫలంగా ప్రొద్దునొచ్చి రాత్రి దాకా ఏపీనా, ఎందుకంటే వాళ్ళే సర్పంచులు కదా. అప్పుడు నీళ్లు రావాలన్నా కార్యదర్శే, వాస్తవానికి కరెంటు పోయినా కూడా కార్యదర్శికి ఫోన్ చేస్తుండు, కరెంటు లేదు సార్ అని చెప్పేసి. నిజంగా ఈ సభ ముఖంగా కార్యదర్శులకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే ఇప్పటివరకు 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏమిచ్చిందో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. మీరు ఆ 2 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారో. ఎందుకంటే అప్పుడే పాపం నేను స్వయంగా చూసిన ఒక కార్యదర్శికి పెళ్లి ఉన్నది వాళ్ళ ఇంట్లోనే, అని రెడీ అయిపోతూ నాకు చెప్పిండు ఆల్రెడీ. అంటే నేను మొన్నటి విషయం చెప్తున్నా, సార్ నేను ఒక దిక్కు పోతున్నా, ఊరికి పోతున్నా, మీరు చూసుకోరంటే అప్పటికప్పుడే సార్ ఫోన్ చేసి, వీళ్ళ పెద్ద బస్సు వాళ్ళు మన బీరయ్య సార్ ఎట్లుంటుందంటే తిని కూడా పెయిన్ పట్టించాడు సారు. ఆయనకి ఏంటంటే పనే కావాలి ఫస్ట్. అరే భయ్ మీ పెళ్లి తర్వాత కానీ ముందు పని కావాలని ఆయన అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పని చెప్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అవకాశం నాకు ఎప్పుడు రాలేదు, వాళ్ళ గురించి చెప్పే అవకాశం ఎప్పుడు రాలేదు. నేను నిజంగా సర్పంచ్ కాకముందు కూడా వాళ్ళ బాధలు చూసిన. నేనే అందరూ ఏమే సార్ రచ్చిరా రాలేరా జీవికాన్ని 10 సార్లు. నిజంగా చెప్తున్నా సోదర సోదరిమణులు, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ సభ వేదిక ద్వారా వీళ్ళందరి ముందు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ సేవలు కూడా మాకు అవసరమే. ఇలా మేము సర్పంచులకైనా కూడా మీ సలహాలు తీసుకుంటాం. మీ సలహాలు మాకు ఖచ్చితంగా అవసరమే. అదేవిధంగా ప్రభుత్వము, ప్రతిపక్షము, మేము